ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధలు కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము, వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రారండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవ వృక్షంబుగా ఫలించాలని పెదవితో పలికెదం మంచి మాటలే. హృదయమంత యేసు ప్రభుని ప్రేమ మాటలే. నింపెదం నిండెదం కోరెదం పొందెదం ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దేవాలయంలో ఏం జరుగుతుందమ్మా? అక్కడ వ్యాపారం జరుగుతుంది. డైరెక్ట్ చెప్పాలంటే దేవాలయంలో ఎడ్లు అమ్ముతున్నారు, గొర్రెలు అమ్ముతున్నారు, పౌరాలను అమ్ముతున్నారు. అంత మాత్రమే కాకుండా రోకలు మార్చువారు, అనగా రోకలు మార్చడం అంటే చిల్లరిస్తున్నారు. బహుశా 100 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు చిల్లర తీసుకుంటున్నారు, కమిషన్ తీసుకుంటున్నారు. ఆ విధంగానే లేకపోతే వేరే దేశం నుంచి వస్తే వారు డాలర్ ఇస్తే వీరు రూపాయలు ఇస్తున్నారు. ఇక్కడ అంటే ఉదాహరణకి నేను చెప్తున్నాను. సో ఆ విధంగా అక్కడ అంతా ఏం జరుగుతుంది? దేవాలయంలో వ్యాపారం జరుగుతుంది. ఆయన దేవాలయం మీద నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటే అంతగా నేను నా తండ్రి ఇల్లు అనగా దేవుని మందిరము అంటే చాలా ఇష్టం ఆయనకి. దేవుని మందిరాన్ని పాడు చేయకూడదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలన ఆయన ఇచ్చేటటువంటి మాటను మనం మనసారా స్వీకరిద్దాం. చెప్పేవాడు చిన్నోడా పెద్దోడా అని ఆలోచించొద్దు. వాక్యమునే మాత్రమే ఫోకస్ చేయండి. త్రాళ్ళతో కొరడాలు చేశాడు. గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి తోసివేసి రోకలు మార్చివారు రోకలు చల్లివేసి వారి బల్లలు
పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పొండి. నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడని చెప్పాను. మత్తయి సువార్త 21:12-14 నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును అని వ్రాయబడింది. మీరేం చేశారు? దాన్ని వ్యాపారపుటిల్లుగా చేసేసారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఎప్పుడు కూడా భక్తి ఏదో ఆశించి చేయకూడదు, భక్తి స్వార్థంతో చేయకూడదు. దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడు కూడా నాకేంటి అన్న భావన రావడానికి లేదు. వ్యాపారపుటిల్లుగా చేసేసారు. నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును అని వ్రాయబడింది. మన జీవితంలో ఒక సత్యాన్ని, లాభాన్ని ఆశించి, ఆశీర్వాదాన్ని ఆశించి, అద్భుతాలను ఆశించి, ఆశ్చర్యక్రియలను ఆశించి దేవుని మందిరానికి వెళ్ళడం పెద్ద ధనీకరం కాదు. ఆయన మందిరం ఏమటమా? నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును. మన మందిరానికి వెళ్ళినప్పుడు, తండ్రిని కలుసుకునేటప్పుడు మనం ప్రేమతో వెళ్ళాలి, ఆరాధన భావంతో వెళ్ళాలి, ఇష్టంతో వెళ్ళాలి. నాన్నని ఎప్పుడో దూరం, 4-5 రోజులు అయిపోయింది, తండ్రిని కలుసుకోబోతున్నాం. ఇంటికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్తాం? ప్రేమతో వెళ్తాం, ఆరాధన భావంతో వెళ్తాం, ఇష్టంతో వెళ్తాం. అలాగనే మనం దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు స్వార్థంగా ఏదో ఆశించి మనం ఆ మందిరానికి వెళ్ళకూడదు. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడుతుంది. ఆ మందిరంలో వ్యాపారం చేయడానికి వీల్లేదు. మనం చూసాం యోహాను సువార్త 2:14-17. ఎడ్లన్నిటినీ, గొర్రెల్ని, మొత్తం అన్నిటిని బయటికి గెంటేస్తాడు. రోకలు మార్చేవారు రోకలు చల్లేశాడు. కొరడాలు చేశాడట త్రాళ్ళతో. అక్కడ త్రాళ్ళు ఏం చేశాడంటే పేని అంటారనమాట, పేని కొరడా చేసి పెట్టి కొట్టాడు భగవంతుడు. కోపం వచ్చింది దేవునికి. రోకలు బల్లల్లో ఇసిరేశాడు, మొత్తం అంతా శుద్ధి చేశాడు. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి, అది దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది. ఎందుకు నేను మీకు ఈ మాటలు చెప్తున్నానంటే 79వ కీర్తనకి వెళ్ళే ముందు ఆయన మందిరం పట్ల ఆయన ఆసక్తిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనకి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేని గురించి మాట్లాడుతున్నాడమ్మా? దేవుని ఆలయము అనగా నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును అన్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. ఒకానొక చోటకి నేను ద్రాక్షారసము, రొట్టె కొనడానికి వెళ్ళాను. వెళ్తే అక్కడ కూడా 4-5 పాస్టర్లు వచ్చి నాతో ఒక మాట చెప్పారు. ఇక మీదట ఇక్కడికి నేను రాను, నువ్వు కూడా రావద్దు అని అన్నాను. మనం దేవుని ఆలయంలో ప్రార్థనకు మాత్రమే రావాలి, దేవుని ఆలయంలో వ్యాపారం చేయడానికి రాకూడదు అన్నాడు. నాకు విచిత్రం అనిపించింది. అదేంటయ్యా, ఎంఆర్పి అమ్ముతున్నారు కదా? లేదు బ్రదర్, ఇది పద్ధతి కాదు, నేను రావడం తప్పైంది, ఇక నుంచి నువ్వు రావద్దు అన్నాడు. నాకు విచిత్రం అనిపించింది ఆ మాట విని. దేవుని ఆలయంలో ప్రార్థనలు మాత్రమే జరగాలి, ఆరాధన మాత్రమే జరగాలి. దేవుని ఆలయంలో ఒప్పుకోలు మాత్రమే ఉండాలి, పాపపు ఒప్పుకోలు ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి, మారు మనసు అనుభవాలు ఉండాలి, దేవుని ఆరాధించడం, కన్నీరు ఉండాలి, ఆయనతో మనం లీనమవ్వాలి, ఆయనతో మమేకమయ్యే స్థలం అది, ఆయన కలుసుకునే స్థలం. దేవాలయంలో ఎప్పుడు కూడా ఆరాధనకి, ప్రార్థనకి ఆయనకిష్టమైనది తప్ప వ్యాపారాన్ని లోపలికి తీసుకురాకూడదు.
డబ్బు మాటే రాకూడదు అక్కడ. నేను కూడా చాలా సందర్భాల్లో కొంచెం ఆ యొక్క చర్చి విషయంలో ఇబ్బంది అయ్యి డబ్బు ఎత్తినప్పుడు బాధపడుతూ ఉంటాను, అయ్యో ప్రభువా నన్ను క్షమించు అని. డబ్బుని గురించి మాట్లాడకూడదు, కానుకల గురించి మాట్లాడకూడదు. అందుకే భగవంతుడు ఈ రోజున నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నా దేవుని మందిరం ప్రార్థనా మందిరం అనబడుతుంది. అక్కడ వ్యాపారం జరగడానికి వీల్లేదు, స్వార్థం ఉండడానికి వీల్లేదు, ఏదో ఆశించి మందిరానికి రాకూడదు. మనం ఆయన్ని ఆశించి రావాలి. నాకు 73 కదండి 25వ వచనంలో, ఆకాశమందు ప్రభువా నువ్వు తప్ప నాకెవరున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం ఎంతగా ఆయన కోరుకుంటున్నామో. మన ముందర జీవాన్ని పెట్టాడు, శాపాన్ని పెట్టాడు. అక్షయమైనది ఉంది, క్షయమైనది ఉంది. నీ ఇష్టం నువ్వేది కోరుకుంటావో. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనా కూడా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేస్తాడు. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, నీ హృదయం పరిశుద్ధమైనది దేవుడు అనే మాట. మన పేరేంటి తెలుసమ్మా? ఆత్మీయులు అంటారు, క్రైస్తవులు అంటారు. ఇంకో మాట ఏంటో తెలుసమ్మా? పరిశుద్ధులు అంటారు. ఇంకొక మాట ఏంటో తెలుసమ్మా? దేవుని బిడ్డలు అంటారు. అవునా కదా? ఇంకా ఏమైనా పేర్లు ఉంటే మీరు చెప్పచ్చు. దేవుని బిడ్డలు అంటారు, క్రైస్తవులు అంటారు, లేదా విశ్వాసులు అంటారు, ఆత్మీయులు అంటారు, రకరకాల పేర్లు ఉంటాయి. ఇక్కడ దేవుని ఆలయము మీ హృదయము పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన ఆలయంలో ఆయన నివసించాలి అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16లో. మంచిది. ఈ యొక్క ఉపోద్ఘాతం నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం వెళ్ళబోతున్నాం 79వ కీర్తనకి వెళ్ళబోతే ముందు ఆయన ఆలయం పరిశుద్ధమైనది. ఆయన ఆలయంలో డబ్బు గురించి మాట్లాడకూడదు, ఆయన ఆలయంలో స్వార్థం గురించి మాట్లాడకూడదు, ఆయన ఆలయంలో వేరే టాపిక్ రావడానికి లేదు. ఎడ్లు కానీ, గొర్రెలు కానీ, రోకలు మార్చేవారు కానీ, వ్యాపారం చేసేవారు కానీ ఏది అక్కడ ఉండకూడదు. నేను కూడా దీన్ని ఏమంటారు, కానుకల పండుగ వచ్చినప్పుడు వేలం వేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇక మీదట ఆ వేలం వేసేటటువంటి ఆ పద్ధతిని తీసేయాలని, ఎవరికైనా ఇష్టం ఉంటే ఆ వస్తువు ఎంతకి వాళ్ళు తీసుకెళ్తే అంత తీసుకెళ్ళచ్చు. వేలం అన్నమాట ఇక నుంచి వేయకూడదు అని దేవుడు నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. డబ్బు మాటే రాకూడదు, పరిశుద్ధత గురించే మాట్లాడాలి. మనం పాపమును గురించే మాట్లాడాలి. పాపాన్ని ఒప్పుకునే పశ్చాత్తాపం ఉండాలి. మనసులు మారాలి, హృదయాలు మారాలి, బతుకులు మారాలి, కుటుంబాలు మారాలి, కలిసి భోజనం చేయగలగాలి, కలిసి కుటుంబ ప్రార్థన చేయగలగాలి. వ్యక్తిగత ప్రార్థనలో ఆయన కొరకు త్యాగం, ఇతరుల కొరకు త్యాగం చేసే భక్తులుగా యేసు క్రీస్తు వారి వలె ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. మీరు దేవుని ఆలయమే ఉన్నారనియు, అది పరిశుద్ధమైనదనియు, పాపం లేనిదనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వాడిని పాడు చేస్తాడు. ఎవడైనా వ్యాపారం ధోరణి వస్తే, డబ్బు మీద ప్రేమ వస్తే, డబ్బే మంత్రం అనుకుంటే దేవుడు వాడిని పాడు చేస్తాడు, వాడి ఇంటిని పాడు చేస్తాడు, నానా అల్లకల్లోలం అయిపోతుంది. దేవుని ఆలయం పరిశుద్ధమైన సుమా, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మంచి మాట అండి. ఆ ఆలయమై ఉన్నారండి. కింద వేణు ఫుట్ నోట్లో ఉందని, మీరును పరిశుద్ధులై ఉన్నారు. స్తోత్రం ప్రభు. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, దేవుని ఆలయం పరిశుద్ధమైనది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదట. ఏమన్నాడమ్మా? కొరింథీయులకు రాసిన పత్రిక 6:19వ వచనంలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొంతం కాదు, నా ఇష్టం కాదు. మీరు విలువ పెట్టి కొనబడినవారు. ఏ విలువట? సిలువ రక్తం. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహంతో దేవుని మహింపరచాలి.
మీ దేహంతో దేవునిని మహిమపరచాలి. ఈ యొక్క హెచ్చరిక మాటలు జ్ఞాపకం చేసుకోండి. 79వ కీర్తన మొదటి వచనంలోకి వెళ్తాం. 13 వచనాల్లోనే త్వరగా నేను కంప్లీట్ చేస్తాను. దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యంలోనికి జొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు. యెరూషలేమును పాడుదెబ్బలకు చేసి ఉన్నారు. వారు నీ సేవకుల కళేబారములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారంగాను పారవేసి ఉన్నారు. ఒకడు నీళ్ళు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తం పారబోసి ఉన్నారు. వారిని పాతిపెట్టువారు ఎవరు లేరు. 3 వచనాల్లో మనం ఆలోచన చేస్తే అసలు దీనికి కారణం ఏంటో తెలుసమ్మా? మనమే. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. వారి మధ్యనున్న మిశ్రిత జనం. మన జీవితాల్లో కూడా మనదే తప్పు ఉంటుందండి, నాదే తప్పు ఉంటుంది, ఇతరులది కాదు. ఎలా అంటే నేనే యాక్సెప్ట్ చేస్తాను. అసహ్యమైన దాన్ని, దేవునికి ఆయాసకరమైన దాన్ని నా అనుమతి లేకుండా లోపలికి రాదు కదా. పాపం నాలోనే బలవంతంగా వచ్చేదండి. నేను యాక్సెప్ట్ చేస్తేనే లోపలికి వస్తుంది. నేను అంగీకరిస్తేనే. మనకి 2 ఉంటాయి హృదయంలో. ఒరే తప్పురా అని ఒకటి హెచ్చరిస్తుంది, ఏం కాదులే ఎవరు చూస్తున్నారు అని ఇంకోటి చెప్తుంది, ఏమైపోతే అందరూ చేస్తున్నారు కదా అదే తప్పంటావా అని ఇంకోటి చెప్తుంది. మన హృదయంలో 2 మనసులు ఉంటాయి. ఒకటేమో దేవుని మనసు, ఒకటి సాతాను మనసు. డైరెక్ట్ చెప్పాలంటే సాతాను మనసు ఏం చెప్తుంది తెలుసా? కాంప్రమైజ్ అవ్వమంటుంది. ఏం కాదులే అంటుంది. అవునా కదండి? ఇంకొక మనసు ఏం చెప్తుంది? తప్పు, వాక్యం అలా చెప్పట్లేదు, వాక్య ప్రకారం బ్రతకాలి నువ్వు, వాక్యం ఏం చెప్తుంది అని ఆలోచన చేస్తాం. వాక్యం చెప్పినట్టే మనం వింటాం. ఒక మనసు ఏం చెప్తుంది? ఏం కాదు అందరూ చేస్తున్నారు కదా, నువ్వు ఒక్కడమేనా, ఏమైపోద్ది, ₹1 తీసుకుంటేనే పరలోక రాజ్యం మిస్ అయిపోద్దా అంటాం. ఒక చిన్న పేపరు కంపెనీ నుంచి పట్టుకొస్తే దొంగతనం చేసేసినట్ట, ఏదో ఇలా చూస్తే వ్యభిచారం చేసేసినట్ట. ఏం కాదు, ఓ పెద్ద నువ్వు అక్కడవే భక్తుడు అంటది. కానుకలు ఇవ్వకపోతే, దశభాగం ఇవ్వకపోతే నేను పాపం చేసినట్ట, ప్రార్థన చేయకపోతే పాపం చేసినట్ట, ఆరాధన చేయకపోతే నేను దేవుని దూషించినట్ట. ఏం కాదు, అందరూ చేయట్లేదు కదా, నువ్వు అక్కడవేనా, పడుకో కాసేపు అంటది. ఎవరు? సాతాను మనసు. దేవుని మనసు అట్లా కాదు, పరిశుద్ధుడు. అందుకే మనం యాక్సెప్టెన్స్ చేయకూడదు. వారి మధ్యనున్న సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనంలో వారి మధ్యనున్న మిశ్రిత జనం అంటే కలిసిపోయింది, లోకం వచ్చింది, ఆచారాలు వచ్చాయి. మిశ్రిత జనం మాంసాపేక్ష అధికంగా ఉందట. మాంసం అంటుంది. ఇంకెప్పుడు తిందుకోలే వీడికి, ఎప్పుడు తిండి కడుపేవాడు దేవుడట. ఎవరి గురించి వచ్చింది అది? నులివెచ్చని స్థితి. అది మిశ్రిత జనం. జ్ఞాపకం చేసుకున్నామా? మన మందిరంలో మిశ్రిత జనాన్ని యాక్సెప్ట్ చేస్తావు నువ్వు, అనగా నీ హృదయంలో పాపాన్ని యాక్సెప్ట్ చేసావు. దాని అర్థం నీ హృదయంలో అక్రమం అనే క్రమం లేని జీవితాన్ని యాక్సెప్ట్ చేసేసావు. నేను చూశాం కదా, భగవంతుడికి నేను అక్రమం చేస్తున్నాను ప్రభా, క్రమం లేదు నా జీవితం, అయ్యో నా జీవితంలో చీకటి ఉంది, నా జీవితంలో అగాధం ఉంది, నా జీవితంలో శూన్యం ఉంది అని కప్పిపుచ్చుకుంటున్నాం, మేకప్ వేస్తున్నాం. వారట అలికారట, మా ఊర్లో అలుకుతారు, అలికిన దాని మీద గచ్చిపోత పూసారట. ఎలా ఉంటుంది? బలంగా ఉంటుందమ్మా. కింద నుంచి ఫౌండేషన్ లేవద్దు. అదేనమాట మన గచ్చిపోత అంటే దాని అర్థం ఏంటంటే, భూమి ఏమో మట్టితో అలుగుతారు, మట్టితో అలిగి దానిపైన ఒక 1 ఇంచ్ మందం సిమెంట్ వేసేస్తారు. ఏదైనా బరువు పెడితే ఏమవుతుంది? అది దిగిపోద్ది. ఇంకో విషయం చెప్పనమాట, ఎలకలు కొట్టేస్తాయి, ఎలకలు కూడా కింద నుంచి తవ్వేస్తాయి. గచ్చిపోత పైకి బలంగా కనబడతాం, పైకి విశ్వాసులుగా కనబడతాం, లోపల ఏముంది?
మిశ్రిత జనం ఉంది, మట్టి ఉంది, సిమెంట్తో పాటు మట్టి కింద ఉంది. అందుకే మిశ్రిత జనం వచ్చి మాంసాపేక్ష వచ్చిందట. మాంసాపేక్ష వస్తే ఐగుప్తులు అప్పుడు చెప్తుంది పాపం జ్ఞాపకం చేస్తుంది. ఎప్పుడది పాపాన్ని, పాత జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. అదే బాగుంది, అదే రుచిగా ఉంది, అదే సంతోషంగా ఉందని పాపాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంది. మిశ్రిత కలిసిపోయింది అంటున్నది. అది ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఇప్పుడు ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకానికి వస్తున్నాయి. మా ప్రాణం సొమ్మసిల్లిపోతుంది. ఇక్కడ ఏముంది? మన్నా. మా కన్నులు ఎదుట మన్నా తప్ప ఏమీ లేదు. ఇది రుచి పసి లేదు అన్నాడు. చవి సారము లేని ఈ అన్నం మాకు అసహ్యం అవుతుంది. మమ్మల్ని చంపేయడానికి ఎక్కడ తీసుకొచ్చావా? ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసమ్మా? మిశ్రిత అంటే కలిసిపోయింది. మన జీవితాల్లో ఉంటే సిరికి దాసునిగా ఉండు, లేదా భగవంతునికి దాసుడిగా ఉండు. నువ్వు రెండింటికి దాసుడిగా ఉండడానికి వీలేదు. నువ్వు భగవంతునికి దాసుడిగా ఉన్నావా? సిరి అన్న మాట ఎత్తడొద్దు, డబ్బు గురించి మాట్లాడొద్దు, దేని గురించి కూడా స్వార్థంతో ఆలోచించద్దు. నేను అన్న అహాన్ని కొట్టే, భగవంతుని ముందర పెట్టు, వాక్యానికి ప్రాధాన్యత. అందుకే ఎందుకు జ్వరబడ్డారు, ఎందుకు అవకాశం ఇచ్చాం? మిశ్రిత. మన జీవితాల్లో అది ఉంటే వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు. ఎవరు బలవంతం లేదు. రెండింటి వైపు ఉండకూడదు. ఏం కాదు, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు. ఒక చోట అప్పటి వరకు ప్రార్థన జరుగుతుంది, బాధ అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ రికార్డింగ్ డ్యాన్స్ చేస్తున్నారు. వాడెవడో పాటలు పాడతాడు. వాడు మొదట చాలా చక్కని సంగీతం, తర్వాత వెంటనే సినిమా పాటలకు వెళ్ళిపోతాడు. అసహ్యమైన పాటలు పాడతాడు. బాధ అనిపిస్తూ ఉంటుంది, ఆయాసం అనిపిస్తుంది. ఏం చేస్తాం? కొన్నిసార్లు కాంప్రమైజ్ అయ్యి ఆ పక్క నుంచి మనం దూరంగా వెళ్ళడమే. మిశ్రిత జనం మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఇక్కడ దేవుని ఆలయంలోకి అపవిత్రం వచ్చింది. వారు నీ పరిశుద్ధాలయమును అన్యజనులు నీ స్వాస్థ్యంలోకి జొరబడిపోయారు. వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు. యెరూషలేమును పాడు దెబ్బలుగా చేసి ఉన్నారు. వారు నీ సేవకుల కళేబారములను ఆకాశ పక్షులకును ఎరగాను, నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారంగాను పారవేసి ఉన్నారు. ఒకడు నీలపోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తం పారబోసి ఉన్నారు. వారిని పాతిపెట్టువారు ఎవరు లేరు. మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి. మా చుట్టూనున్నవారు మమ్మల్ని అపహసించి ఎగతాళి చేసేదరు. ఎందుకు జరుగుతుందంటే, నేను దేవునికి దూరంగా జరిగాను. నా దేవుని మందిరంలోకి మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు మనం అన్వయించుకున్నాం. మనం ఆలోచన చేద్దాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనా కూడా దేవుని ఆలయంను పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడట. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. 2 కొరింథీ 6:19 మనం చూస్తాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా? మీరు మీ సొత్తుకారు సుమా, విలువ పెట్టుకొనబడినవారు. మీ దేహంతో దేవుని మహిమపరచండి. మీ దేవాలయంలో, మీ హృదయం అనే దేవాలయంలో భగవంతుడు నివసించాలి. మిశ్రితం యాక్సెప్ట్ చేయకూడదు, వేరే దాని వైపు వెళ్ళకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 22లో మనం చూస్తే, మునుపు దూరస్థులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు, ఏమన్నాడమ్మా? మునుపు దూరస్థులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు. ఎంత మంచి మాట అండి. క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. మీరు
క్రీస్తు రక్తము వలన క్రీస్తు యేసునందు సమీపస్థులై ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-22 ఎంత అద్భుతమైన మాట. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులైనారు. ఆయన మన సమాధానమై ఉండి, ఎవరమ్మా? దేవుడే మనకి సమాధానం. మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి, దేవునికి మనకి మధ్య ఉన్న గోడని పడగొట్టేశాడు. ఆయన పడగొట్టాడు, మన ఉభయములను ఏకం చేశాడు. ఇట్లు సంధి చేయొచ్చు. ఈ ఇద్దరిని తన యందు దేవుణ్ణి మనల్ని ఒక నూతనమైన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి తన ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనే ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునే ఉన్నారు. మనం ఎవరమ్మా? దేవుని ఇంటివారు మనం. దేవుని ఇల్లు మనమే. దేవుని పిల్లలు మనమే. దేవుని సహోదరులు మనమే. దేవుని చెల్లు అక్క మనమే. అంతా మనమే. అంతగా మనల్ని ఆయన ప్రేమించాడు. కాబట్టి మీరిక మీదట పరజనులు కాదు, పరదేశులు కాదు, పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు దేవుని ఇంటి వారునే ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును చూడండమ్మా, ఏమంటున్నాడు? ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి మీరు సజీవమైన మందిరాలు, ప్రభువునందు పరిశుద్ధమైన మందిరము అనగా పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై యున్నుటకు కట్టబడుచుతున్నారు. ఎంత మంచి మాట అండి. మనం దీర్ఘంగా ఒక్కొక్క మాట పొల్లు పోకుండా మరలా చదువుకోండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13-22లో ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉన్నారట. నివాస స్థలమై ఉన్నారట. ఈ నివాస స్థలంలో వేరే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి లేదు, వీలు లేదు. మనమే యాక్సెప్ట్ చేసి దేవాలయం ఎందుకు పాడైపోయింది, పరిశుద్ధాలయం ఎందుకు అపవిత్రపరచబడ్డది, పాడు దెబ్బలకు ఎందుకు చేయబడ్డది, నీ సేవకుల కలేబారాలు ఆకాశ పక్షులకు ఎరవగాను. ఆయన కోపం, ఆయన కోపాన్ని మనం చవి చూస్తే మన వల్ల కాదు. ఆయన కోపాన్ని మనం చవి చూస్తే మన వల్ల కాదు. ఆయన కోపం నిమిషం మాత్రం కోపం వస్తేనే మనకి తట్టుకోలేం. ఆయన నిత్యము, ఇక్కడ ఒక మాట ఉన్నది చూడండి, 5వ వచనం, యెహోవా ఎంతవరకు కోపపడదువు, ఎల్లప్పుడూ కోపపడదువా? అర్థమవుతుందన్నమాట. యెహోవా ఎంతవరకు కోపపడతావు? నువ్వు ఎల్లప్పుడూ కోపపడుతూ ఉంటావా? 6వ వచనం, నీ రోషము అగ్ని వలె ఎల్లప్పుడూ మండునా? ప్రశ్న వేస్తున్నాడు. ఆషాబు ప్రశ్న వేస్తున్నాడు. మనం ఈ కీర్తన చూస్తే విలపించడం మనం చూస్తాం, విసిగిపోయిన స్థితి చూస్తాం, విజ్ఞాపన చేయడం చూస్తాం, చివరిగా వివరించడం మనం చూస్తాం. ఇక్కడ యెహోవా ఎంతవరకు కోప్పడతాను, ఎల్లప్పుడూ కోప్పడ్డండి. ఆయన మందిరం పాడు చేస్తే కోప్పడ్డా. ఆయన కాముగా ఉన్నాడు అంటే అసమర్థుడు అని అర్థం. ఆయన ఏం చేయట్లేదు, మన ఇష్టాన్ని పెట్టలేకపోవడం అదా? భగవంతుడు ఆయన శాంతిమూర్తి అండి, దీర్ఘశాంతం కలిగిన దేవుడు. ఆయన అత్యంత కృపగల దేవుడు. మనం ఆయన్ని చులకనగా చూడకూడదు.
ఆయన మన మీద కోపించట్లేదని, ఆయన దగ్గర శక్తి లేదని కాదు. నిన్న మొన్న మనం చూసాం, మనం గాలికి ఎగిరిపోయే మనుషులు అని ఆయన అంతగా మన మీద కోపట్లేదు. పోన్లే పిల్లోడే కదా అని ఆయన కొన్నిసార్లు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. మనం 78వ కీర్తనలో చూసాం. ఆ రిఫరెన్స్ ఎవరైనా తెరిస్తే చెప్పచ్చు. మన పట్ల ఆయన జాలిగల దేవుడు అండి. దీర్ఘ శాంత 103వ కీర్తనలో చెప్పి ఆయన దీర్ఘ శాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. అందుకే యెహోవా ఎంతవరకు కోపడతావు? ఎల్లప్పుడూ నువ్వు కోపడతావా? నీ రోషం అగ్ని వలె ఎల్లప్పుడూ మండునా? నిన్నెరుగని అన్యజనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించము. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. నిన్నెరిగిన అన్యజనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించము. వారు యాకోబు సంతతిని మింగివేసి ఉన్నారు, వారి నివాసమును పాడు చేసి ఉన్నారు. మేము బహుగా కృంగి ఉన్నాం ప్రభువా. మా పూర్వుల దోషములు జ్ఞాపకం చేసుకుని నీవు మా మీద కోపంగా ఉండొద్దు. వారి గురించి ఎందుకండి? నా గురించి ఆలోచన చేస్తాను. నేను. అయ్యో ప్రభువా, మా పూర్వుల దోషములు జ్ఞాపకం చేసుకుని నీవు మా మీద కోపంగా ఉండొద్దు. నీ వాత్సల్యం త్వరగా మమ్మల్ని ఎదుర్కొననిమ్ము. అనేక సార్లు మనం ఈ వాక్యాన్ని చదివాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో కోపించుచునే ప్రభు ఏమంటాడమ్మా? కోపించుచునే వాత్సల్యత చూపించాలి. విలాపవాక్యం 3వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. నీ వాత్సల్యం దినదినము నా ప్రభు రోజు రోజు ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ నీ కృప అధికంగా ఉంది కనుక నన్ను ఇంకా ఒకవేళ నువ్వు నా పాపాన్ని, నా దోషాన్ని, నా అవిధేయతను నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నిలబడలేను. మా పూర్వీకుల దోషం అంత వరకు ఎందుకు? నా మట్టికి నా జీవితాన్ని చూస్తేనే నువ్వు కోపిస్తే మాడమసి అయిపోతాను. అప్పుడే ప్రభువా, నీ వాత్సల్యము త్వరగా మమ్మల్ని ఎదుర్కొననిమ్ము. మా రక్షణకర్తవకు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయం చేయ్యా. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపుము. మా రక్షణకర్తవైన దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయం చేయము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షించుము. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసమ్మా? సంఘాల్లో నరకాన్ని గురించి కూడా చెప్పాలి. పాపం వలన వచ్చే జీతం ఏంటో చెప్పాలి. ఈ రోజున తీయగా ఉంది, ఇదేమవుతుంది? కాళ్ళు తీసివేయవలసి వస్తుంది షుగర్లు. అందుకే నోరు కట్టుకోమంటారు. అందుకే దాని అర్థం ఏంటంటే మన జీవితాల్లో ఏది చేయొద్దు అంటే అది చేస్తే మనం బాధపడవలసి వస్తుంది, తర్వాత ఆయాసపడవలసి వస్తుంది, కష్టం వస్తుంది. భగవంతుడు చెప్పే మాట ఏం కాదులని తేలిగ్గా తీసుకోకూడదు. నువ్వు తేలిగ్గా తీసుకున్నావా తప్పకుండా ఆ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. నిర్లక్ష్యం, దేవుని మందిరం అని మనసులో పెట్టుకోకుండా, ఇదిగో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగకుండా, మీరు మీ సొత్తుకారని మీకు తెలియకుండా, విలువ పెట్టి కొనబడిన వారిని గ్రహించకుండా మీ దేహంతో దేవుని మహిమపరచకపోతే ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు అని పాడు చేస్తాడు. దేవుని చేతిలో పడుట భయంకరమని వ్రాయబడి ఉంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీ హృదయంలో మిశ్రిత జనం జ్వరబడ్డానికి వీల్లేదు. ఆ ఆలయంలో పరిశుద్ధతకు మాత్రమే చోటు ఉంటుంది, భగవంతునికి మాత్రమే చోటు. వ్యాపారానికి చోటు లేనే లేదు. నేను మా సహోదరులు చెప్తున్నా, అయ్యా కానుకలు బహిరంగంగా లెక్క పెట్టద్దు, లోపల లెక్క పెట్టండి. లోపల తీసుకెళ్ళండి, తలుపువేయండి. బహిరంగంగా మనం దేన్ని డబ్బు లెక్క పెట్టకూడదని చెప్తాను. బహిరంగంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి ఎప్పుడు కూడా మన సంఘంలో ఉచ్చరించడానికి వీల్లేదు, చేయడానికి వీల్లేదు.
అది ఆలయం అయింది. అక్కడ అప్పటి వరకు పాటలు పాడాం, అప్పటి వరకు వాక్యం చదవం, అప్పటి వరకు ఆరాధన చేస్తున్నాం. మనం వెంటనే వ్యాపార ధోరణితో మాట్లాడడం దుర్మార్గం అవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మెచ్చడు. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు మనం పాడు చేస్తారట. మా రక్షణకర్త ఒక దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయం చేయి. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మల్ని రక్షింపు ప్రభువా. వారి దేవుడు ఎక్కడున్నాడని అన్ని జనులు పలకనేలా మేము చూచుచుండగా వార్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరుగునట్లు అన్యజనులకు తెలియబడినము. వారి దేవుడు ఎక్కడనున్నాడని అన్యజనులు పలకనేలా. క్వశ్చన్ మార్క్ కింద మేము చూచుచుండగా వార్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చి ప్రతిదండన జరిగినట్లు అందరికీ తెలియాలి. ఆయన బిడ్డలు ముట్టుకుంటే నా కనుగ్రుడ్డును ముట్టినట్టు అన్నాడు. ఆయన బిడ్డల్ని ముట్టుకున్నవాడు తన కనుగ్రుడ్డును ముట్టినట్టట. అనగా కాముగా ఉన్నాడని భగవంతుడు ఆయన ఉగ్రత రావట్లేదని దేవుడు చేతకాని వాడు కాదు. ఆయన అందరూ రక్షించబడాలని, అందరూ అంతటిని మారుమనసు పొందాలని దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, ఓపిక కలిగి ఉన్నాడు. ఎవరెవరో ఏదేదో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే అంత మాత్రం చేత దేవుడు చులకనైపోయాడని కాదు. వారు దేవుడు ఎక్కడ ఉన్నాడని అన్యజనులు పలకనేలా. ఆ క్వశ్చన్ మార్క్ కిందకి నేను చదవకుండా అది నా అవిధేయతే కారణం అవ్వచ్చేమో, నా పాపం కూడా కారణం అవ్వచ్చేమో, ఆన్సర్ రావట్లేదని ప్రభు నేను అడ్డంగా ఉన్నానేమో. ఇంతవరకు మనం చదివాం. సమాధానకర్త భగవంతునికి మనకి సంధానకర్త, ఆయనే మధ్యవర్తి. నా పక్షమున నాకు ఒకరు తప్పుచ్చుకుని నన్ను పరలోక రాజ్యాన్ని అనగా దేవునితో ఆయన పక్కన కూర్చోబెట్టుకోవడానికి ఆయన ఒకరు తప్పుచ్చుకుని వచ్చాడమ్మా. నా పక్షాన ఆయన దెబ్బలు తిన్నాడు, నా పక్షాన ఆయన అవమానం పొందాడు, నా పక్షాన. అందుకే ఊరోని మా పాస్టర్ గారు ఆయన చివరిగా వాక్యం చెప్తుంది, ఇంతగా చేసిన దేవుని గురించి ఎందుకు గొంతులేయకూడదు? నా కోసం ప్రాణం పెట్టాడు, ఈ పాపి కొరకు, ఈ దొంగ కొరకు రక్తాన్ని కార్చాడు. గొంతులు వేయొద్దు, పాటలు పాడొద్దు, ఎలుగెత్తి ఆయనకి తప్పట్లు కొట్టద్దు, ఆయన స్మరించొద్దు. ఎలా కాముగా ఉంటాను, ఎలా ఊరుకుని ఉంటాను నేను? ఎంతగా చేసిన దేవుణ్ణి స్తుతించకుండా ఎందుకు మౌనంగా ఉంటాను? ఎలా మౌనంగా ఉండగలను అంటాడు. అవును, వారు దేవుడు ఎక్కడని అన్యజనులు పలకనేలా. మన సాక్ష్యం నాకు డబ్బు వచ్చిందని, నాకు ఇల్లు వచ్చిందని, స్కూటర్ వచ్చిందని, ఉద్యోగం వచ్చిందని సాక్ష్యాలు చెప్పడం పెద్ద రుచికరమైనవి కాదు. రుచికరమైన సాక్ష్యం మునుపు నేను దోషకుడును. అపోస్తలుడైన పౌలు గారు ఏం సాక్ష్యం చెప్పాడు? మునుపు నేను ఓడల వ్యాపారం చేసేవాడిని, మునుపు నేను డబ్బుతో ఉండేవాడిని, ₹1,00,00,000 వచ్చింది, ఈరోజు 10 కోట్లు వచ్చిందని సాక్ష్యం చెప్పాడా? ఏం చెప్పాడు ఆయన? మునుపు దోషకుడును, మునుపు హింసకుడును, హానికరుడును. ఆ దమస్కు కళ్ళు బైర్లు గమ్మేసాయి. నాకు ఏమన్నాడు తెలుసమ్మా? కళ్ళు నెత్తికెక్కునోని నేను. అపోస్తలుల గారి 9వ అధ్యాయంలో మనం చూడవచ్చు. కళ్ళు నెత్తికెక్కునోని నేను, కళ్ళు మూసుకుపోయినోని. నేను ఏం చేస్తున్నానో, ఎలా ప్రవర్తిస్తున్నానో అర్థం కాకుండా ఎంతోమంది క్రైస్తవులను చంపేస్తున్నాను. భగవంతునికి ఎదురెళ్ళాను. సౌలా మునికోలలకు ఎదురుతనుట కష్టం సమా. నన్ను హింసిస్తున్నావు, నన్ను దూషిస్తున్నావు, నన్ను పొడుస్తున్నావు. నువ్వు నా బిడ్డలను కాదు, నా బిడ్డల మీద ఉమ్మేస్తున్నావు, నా బిడ్డలను అసహిస్తున్నావు అనుకుంటున్నావు కాదు, నన్ను నా మీద ఉమ్మేస్తున్నావు. మునికోలలకు ఎదురు తన్నుతున్నావు. ఎవడో చూడలేదని పెట్టరేకపోతున్నావు. మునికోలలకు ఎదురు తన్నుతున్నావు. సౌలా కళ్ళు బైర్లు కమ్మేసి ఉన్నాయి కదా, నీకు పొరలు కమ్మాయి కాదు, గుడ్డోడు అయిపోయాడు.
ఆయన చూడలేక. అని నేను పంపిస్తాడు, వెళ్ళి ప్రార్థన చేయి. పొరలు రాలినేట, పొరలు మొత్తం దిగిపోయింది. ఆయన దగ్గర ఆయన శక్తి రుచి చూడనంత వరకు ఏదైనా సంబరం. సౌలు పౌలుగా మార్చాడు, అది సాక్ష్యం. మునుపు దోషకుడును, హానికరుడును, హంతకుడును ఈ రోజున సాత్వికుడైపోయాడు. ఎవడో ఇద్దరు కొట్టడానికి వస్తే దెబ్బలు తింటున్నాడు, తిట్టినా పడి ఉంటున్నాడు. అట్లా అన్నాడు ఒక రోజున అపోస్తలుడైన పౌలు గారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడవండి అన్నాడు. ఎంత ధైర్యం ఉండాలన్న మాట చెప్పడానికి ఒక నరుడు, ఒక మనుషుడు ఆ విధమైన సాక్షి. నేను తూచా తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారు అంటాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు ఆయన ఒకడు అన్నాడు. తర్వాత అపోస్తలుడు పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడవాలి. నేను తూచా తప్పకుండా ఆయన మార్గంలో నడిచాను, ఆయన కోసం బ్రతకండి, ఆయనలా బ్రతకండి. మన జీవితాల్లో సాక్ష్యం. మనం ఇతరులు ఏమన్నా కూడా వారు దేవుడేడి, వారు దేవుడు ఎక్కడ ఉన్నాడని అన్ని జనులు పలకనేలా మేము చూచుచుండగా వార్చబడిన నీ సేవకుల రక్తమును గురించి నీ పరిశుద్ధులను, నీ క్రైస్తవులను చంపిన వారి గురించి ప్రతిదిన భగవంతుడు చేస్తుండగా అందరూ చూడాలట. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, చెరలోనున్న వారి నిట్టూర్పు నీ సన్నిధికి రానిము ప్రభా, నీ బహుబలాతిశయమును చూపుము, చావునకు విధింపబడిన వారిని కాపాడము. ఎన్నెన్ని ప్రార్థనలో, ఎన్నెన్ని సబ్జెక్టులో ఒకచోటికి కనెక్ట్ లేకుండా ఒక సబ్జెక్ట్ చెప్తాడు, మరలా వేరే సబ్జెక్టులోకి వెళ్తాడు. చెరలోనున్న వారి నిట్టూర్పు నీ సన్నిధికి రానేమో. నీ 3వ అధ్యాయం కదమ్మా, నిర్గమకాండము 3వ అధ్యాయము. ఎవరైనా రిఫరెన్స్ తీస్తే చెప్పండి అమ్మా. 3వ అధ్యాయము 17వ వచనం కదమ్మా, నిర్గమకాండం. తీశారమ్మా ఎవరైనా? నిర్గమకాండం 3వ అధ్యాయము 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. మొట్టమొదటి పాయింట్. రెండవది, పనులలో తమను కష్టపెట్టు వారిని అందరినీ వారు పెట్టిన మొరను విన్నాను, వారు దుఃఖము నాకు తెలిసే ఉన్నది. నేను చూచాను, నేను విన్నాను, నాకు తెలుసు. ఆయన మనల్ని పట్టించుకునే దేవుడు. చెరలోనున్న వారి నిట్టూర్పులను నీ సన్నిధికి రాని ప్రభువా, నీ బహుబలాతిశయమును చూపించేయా, చావునకు విధింపబడిన వారిని కాపాడయా. భక్తుడు ప్రార్థన చేస్తున్నారు. ఆయన కల్పించుకుంటాడు, ఆయనే కల్పించుకుంటాడు. ఆయన కల్పించుకుంటే నీ సమస్య తీరిపోయిందమ్మా, నీ బాధలు తీరిపోయి. ఆయన మాట్లాడతాడు నీ పక్షాన. ఊరకని నిలబడు, ఆయన ఈ ఎర్ర సముద్రాన్ని దాటిస్తాడు. కామ్గా ఉండు, ముందుకు సాగిపో, ఆగిపోవద్దు, చచ్చిపోవద్దు. నువ్వు ఎందుకు బతుకనొద్దు. ఆయన చూసుకునే దేవుడు. ఆయన కల్పించుకున్నాడు నీ జీవితంలో. నా జీవితంలో ఆయన కల్పించుకున్నాడు, నీ జీవితంలో ఆయన కల్పించుకుంటున్నాడు. నిరాశపడద్దు, దిగులు పడవద్దు. మీ హృదయం నిబ్బరంగా ఉండాలి. మీ హృదయంలో ఈ యొక్క సంవత్సరం మా కింగ్ జీసస్ గాస్పెల్ మీకు ఇచ్చిన మొట్టమొదటి మాట, మీ హృదయంలో దిగులు పుట్టనీయుకుడి. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 46వ వచనం. ప్రభువు నన్ను తలంచుకొనిచున్నాడు, నాకు సహాయం నీవే. ఆయన కల్పించుకుంటున్నాడు. అది ప్రభువు నన్ను తలంచుకొనిచున్నాడు. చివరిగా 3వ వాగ్దానంలో యెహోవా నిస్సి, నిర్గమకాండం 17:15. యెహోవా నిస్సి అంటే ఆయన నా యొక్క నా యొక్క ధ్వజం. ద లార్డ్ ఈజ్ మై బ్యానర్. ఆయన భరోసా ఇచ్చే దేవుడు. ఆయన కల్పించుకుంటే
నువ్వు నీ చింతంతా ఆయన మీద వేయమంటాడు. నిన్ను గురించి ఆయన చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడు. నీ పక్షాన ఆయన దుఃఖపడుతున్నాడు, నీ పక్షాన ఆయన శ్రమ పడుతున్నాడు. ఎంతగా కేర్ తీసుకుంటున్నాడు. ఏమని చెప్పాలి, ఏమని పొగడాలి ఆయన ప్రేమని? చెరలోనున్న నిట్టూర్పు నీ సన్నిధికి రానయ్యి ప్రభువా, నీ బహుబలాతిశయమును చూపించాయా, చావునకు విధింపబడిన వారిని కాపాడయ్యా. ప్రభువా, మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి 7 అంతల నిందను కలుగచేయి. మన జీవితాల్లో కూడా ఎక్కడ తగ్గించుకోవాలి అక్కడ తగ్గించుకోవాలి, ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడాలి. ప్రభు ప్రేమను కనబరచాలి. అవును, వాడు ముఖం మీద ఉమ్మేస్తే తుడుచుకుని వెళ్ళాలి. ఎంతోమంది భక్తులండి, ఎంతోమంది భక్తులు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయించి పెట్టారు. స్టెఫను రాళ్ళేస్తున్నారు, ప్రార్థన చేస్తారు. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు అంటున్నాడు స్టెఫన్. మంచిది. పాత నిబంధన గ్రంథంలో పంటికి పన్ను కంటికి కన్ను అంటే ఉదాహరణకి చెయ్యి తీస్తే చెయ్యి తీసేయాలి, ప్రాణం తీస్తే ప్రాణం తీయాలి. మనం కృపాయుగంలో ఉన్నాం. భగవంతుడు శత్రువులను సహితం, లోకాసు వార్త 6:36 ఉంటుంది. ఏమని వ్రాయబడింది అక్కడ? ఇదిగో ఆయన దుష్టుల ఎడలను, ఎక్కడమ్మా? ఆయన దుష్టుల ఎడలను శత్రువుల ఎడలను ఆయన ప్రేమ కలిగి ఉన్నాడట. ఆ మాట చూద్దాం. లోకాసు వార్త 6వ ఎవరైనా తీసి సహకరించమ్మా. లోకాసు వార్త 6వ ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీరు మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండాలి. తీర్పు తీర్చొద్దు, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరం మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యండి, అప్పుడు మీకు ఇయ్యబడుతుంది. ఎలాగుంటుందో తెలుసమ్మా? అణచి కుదిలించి దిగజారునట్లు. నిండు అంటే గట్టిగా అణిచేసి బాగా కొంచాన్ని కుదిలించేసి దిగజారునట్లు పై వరకు పోస్తారు ధాన్యాన్ని. నిండు కొలత అంటే దాన్ని ఏమంటారు తెలుసమ్మా? నిండు కొలత. చాలామంది ఏం చేస్తారంటే మామూలుగా ధాన్యం అలా పోసుకుంటూ వెళ్ళిపోదు, లూజు కొలత. ఇంటికి వచ్చి చూస్తే అవి అడ్డుడే ఉంటాయి. 4 కేజీలు ఇస్తే 2 కేజీలు దొరుకుతాయి. అణచి కుదిలించి సంపూర్ణమైన సంతోషాన్ని ఇస్తాను నీకు. సంపూర్ణం, పూర్ణం, సగం సగం కూడా ఆయన ఆనందాన్ని, సంపూర్ణ ఆనందాన్ని, సంతోషాన్ని నిండు మనసుతో దీవిస్తాడమ్మా. మనమట ఆయన చెప్పినట్టు చేస్తే, ఆయన చెప్పింది ఏం చెప్పాడు? కృతజ్ఞత లేని వారి ఎడలను నీ ఇంటికి వచ్చారు, నువ్వు 100 రూపాయలు ఇచ్చావు, నీ ఇంటికి వచ్చారు, అమ్మ అన్నం పెట్టన్నారు, అన్నం పెట్టావు, నీ మీద తిరగబడ్డారు వారు కృతజ్ఞత లేనివారు. అయితే వారి పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉండాలన్నాడు, కనికరం కలిగి ఉండాలి. దుష్టులు నిన్ను చంపడానికి వస్తున్నారు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఒక రోజుని పేతురు కత్తి తీశాడు. నా ప్రభువును ముట్టుకుంటావంటరా అన్నాడు. నా ప్రభువును ముట్టుకుంటావా? ఎవడెవరా అని కత్తించుకుని మల్కు అనే ఆ యొక్క సైనికుని చెవి నరికేస్తాడు. అప్పుడు ప్రభు కోప్పడతాడు. కోప్పడి ఆ చెవిని తీసి మరలా అంటిస్తాడు. మీకు ఒక విషయం తెలుసా అండి? దేవుని యొక్క శక్తి ఆయన కనబడినప్పుడు వారందరూ టపీమని కళ్ళు తిరిగి పడిపోతారు. అక్కడ ఆయన మహిమ చూడలేరు, దేవుని మహిమను చూడలేరు. ఆయన తగ్గించుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళగలం మనం. అందుకే బండ ఆయన ద్వారానే మనం చూడాలి, ఆయన ద్వారానే వెళ్ళాలి దేవుని దగ్గరికి. ఆయన చాటున ఉండాలి భగవంతుని చూడాలంటే. ఆయన బండ చాటున నిలవబడి ఆయన చెయ్యి అడ్డం పెడితే ఆయన చూడొచ్చట. ఆయన్ని చూసి కళ్ళు తిరిగి పడిపోయారు. పేతురుని గద్దిస్తాడు. పేతురు, నువ్వు ఏం చేస్తానో? నువ్వే పెద్ద గొప్పడు అనుకున్నావా? నీకు కత్తిసామి తెలుసా? నేను వేడుకుంటే ఇప్పుడు
12 సేనావ్యూహములు, ఒక సేనావ్యూహం 6000. 12 సేనావ్యూహములు సైన్యాన్ని దేవుడు పంపించడా? 72,000 మంది సైన్యాన్ని పంపించడా దేవుడు? ఒక్కొక్క సైనికుడు 185,000 మంది చంపలేదా? కొన్ని కోట్ల మంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ల మాడి మసి అయిపోరు. నేను వచ్చింది నశింప చేయడానికి కాదు, నశించిన దానిని వెదకి రక్షించడానికి. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అన్నాడు. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అన్నాడు. ఆయన నిజంగా కోపడితే ఎవడ బతకగలడండి? మంచిది. చివరి వచనం 13వ వచనం, అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెములునేనా, అప్పుడు మేము నీ ప్రజలం, నీ మంద గొర్రెలమునైనా మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. నీ మందలో ఉన్న గొర్రెలం మేము. సహవాసం అంటే ఏంటో తెలుసమ్మా? సహవాసంలో ఉన్నప్పుడు భయపడ్డు, నా కోసం ప్రార్థించేవారు ఉన్నారు. ఆయన మనల్ని గొర్రెలను తోడుకొని పోనట్లు ఆయన మనల్ని తోడు నడిపిస్తూ ఉన్నాడు, ముందర నడుస్తున్నాడు ఆయన. నా కాపరి యెహోవా, నా కాపరి, నాకు లేమి కలగదు, ఏ అపాయమునకు భయపడినను. ఆయన దుడ్డుకర్ర, ఆయన దండు నన్ను ఆదరిస్తుంది, నా శత్రువుని రక్షిస్తుంది, నన్ను సరి చేస్తుంది, నా శత్రువుని రక్షిస్తుంది, నా శత్రువు నుండి నన్ను కాపాడుతుంది. భగవంతుడు అంటాడు ఉదయకాలన, నీ ప్రజలం మేము, నీ మంద మేపే, నీ మందలోని గొర్రెలం. ఆయన మందలో ఉండాలి. ఆయన అందుకే కుడివైపున ఉన్నామా, ఎడమ వైపున ఉన్నామా? నువ్వు జీవాన్ని కోరుకుంటావా, శాపాన్ని కోరుకుంటావా? మరణాన్ని కోరుకుంటావా, జీవాన్ని కోరుకుంటావా, బ్రతుకుని కోరుకుంటావా? భగవంతుని మనం కోరుకుంటే ఆయన మందలో ఉన్న గొర్రెలం. అవును, ఎవరో గొర్రెలు అంటారు, పర్వాలేదు, గొర్రెలమే. అవును, తప్పేముంది? గొర్రె అంటే పెద్ద అదేమైనా చెడ్డ వస్తువా, లేదా చెడ్డ అదా? గొర్రెలం మనం. అవును, ఆయన మందలోని గొర్రెలం. ఆయన మందలో గొర్రెలు చుట్టూ కంచిగా ఉంటాడు. ఆయనే కంచిగా ఉంటాడు. ఇశ్రాయేలును కాపాడు దేవుడు, కునుకుడు నిద్రపోడు. నీ పాదములకు రాయి తగులుకున్న వారు నన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకునేటట్టు దూతలుగా జ్ఞాపిస్తాడు. ఆయన నీ ప్రాణాన్ని కాపాడతాడు. ఆయన మందులో ఉండాలి, ఆయన సహవాసంలో ఉండాలి. సుదర్శనం గారు ప్రార్థన చేస్తారు, నీకు వేరుగా ఉండి మేమేం చేయలేం ప్రభువా, నీకు వేరుగా ఉండి మేమేం చేయలేం. నీ ప్రజలం మేము, నువ్వు మేపే గొర్రెలం మేము, నీ మంద గొర్రెలం. మన మందలోని గొర్రెల వలె ఉండాలి, తప్పిపోయిన గొర్రెలుగా ఉండకూడదు. నాకు అన్నీ తెలుసు, నేను అన్న అహం వస్తే మందలోంచి పక్కకి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతుంది. నేను 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 చచ్చిపోవాలి మనం. ఆయనే 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 అనగలగాలి. మంద గొర్రెలం మనం, ఆయన గొర్రెలం. దాన్ని బట్టే సదాకాలం నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. మంద గొర్రె తగ్గించుకుంటుంది, మందలో ఉన్న గొర్రె అందరికీ విలువనిస్తుంది, ఎవరితో పోట్లాడదు, అందరికీ ఒకటే మంద గొర్రె ఆయన చేతిలో. అందుకే మోషేని అంటాడు, మోషే చేతులకి యుద్ధం నేర్పించాడట. అబ్బా, రాత్రి ఒక విషయాన్ని నేను విన్నాను. మోషే ఎక్కడైతే భయపడిపోయి పారిపోయాడో, ఎక్కడైతే బలహీనత ఉందని పారిపోయాడో, దేవుడు అదే స్థలానికి మరలా బలవంతుడిగా తీసుకొచ్చాడు. ఆయన చేతులకి ఆయనే విద్య నేర్పించాడు, ఆయన వేళ్ళకి ఆయనే విద్య నేర్పించాడు. చాలా చక్కని విషయం అండి. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచి ఉంటాను. తీగె ద్రాక్ష వల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరు ఫలింపరు. ద్రాక్ష వల్లిని నేను, తీగలి మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి యూజ్ చేయలేరు. ఆయన మందలో ఉండాలి మనం, ఆయన సహవాసంలో ఉండాలి, ఆయనతో ప్రార్థన చేసే గుంపులో ఉండాలి.
లేదు అంటే మిశ్రిత జనాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం. మిశ్రిత జనం స్టార్ట్ అవడం ఎందుకు పరిశుద్ధాలయంలోకి జనం చొచ్చారు ఎందుకు? వేరేది వచ్చేసింది. కల్చర్స్ ఎందుకు వచ్చాయి? సినిమా పాటలు ఎందుకు వస్తున్నాయి? సినిమా డైలాగులు ఎందుకు వస్తున్నాయి? సినిమా స్టైల్ ఎందుకు వస్తున్నాయి? కలర్లు ఎందుకు వస్తున్నాయి? సోకులు ఎందుకు వస్తున్నాయి? జుట్టుకు రంగులు ఎందుకు వస్తున్నాయి? ఇంకా చెప్తే ముఖానికి ఎందుకు కలర్లు వస్తున్నాయి? మిశ్రిత జనం యథార్థత. ఆయన నన్ను ఎలా సృష్టించాడో అలా కనబడాలండి మనం. ఎందుకు అలా ఆయనకు అలాగే ఇష్టం. మనుషులు తెల్ల జుట్టయితే నెరిసిన జుట్టయితే ఏమైపోయింది? అయిపోతుందా? మనకి ఏమన్నా ప్రాణం పోతుందా? మనల్ని ఎవరన్నా ఇష్టపడాలా? ఎవరన్నా మనకి గౌరవం చెందాలా? అంత అలంకరణ మనకు అనవసరం. భగవంతుని ఈ రోజున మిశ్రిత జనాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. అదేనండి మన కాన్సన్ట్రేషన్ అంతా మిశ్రిత జనం మీద ఉంటుంది. మిశ్రితం కలిసిపోయింది. వారు మాంసాపేక్ష ఎప్పుడు మాంసం గోలే, కడుపు గోలే, అందం గోలే, డబ్బు గోలే. ఐగుప్తులో మేము ఉచితంగా తిన్నా చేపలు జ్ఞాపకం వస్తున్నాయి, కీరకాయలు జ్ఞాపకం వస్తున్నాయి, దోసకాయలు, కూరగాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఈ మన్నా కాక మా కనులు ఎప్పుడు ఈ యాకోబుగాడికి పని పాటలేదు. ఎప్పుడు వాక్యం అంటూ ఉంటాడు. గంట వాక్యం చెప్తాడా? 10 నిమిషాలు వాక్యం చెప్తే ప్రార్థనలోకి వెళ్ళిపోవద్దు? ఎంతసేపు వినాలి? చవి సారం లేని ఈ అన్నం మాకు అసహ్యం అవుతుంది అంటున్నారు. అందుకే ఇక్కడ ఆహారం లేదు, నీళ్ళు లేవు, చవి సారం లేని అన్నం ఎన్నాళ్ళు తింటాం మేము? అసహ్యమైంది. మన్నా కాక ఇంకేమీ లేదా? ఈ స్థలంలో గింజలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగడానికి నీళ్ళే లేవు. ఓ సనుగుడు గొనుగుడు. భగవంతుడు ఈ వాక్యమును దీవించును గాక. అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైనా మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాం ప్రభువా. తరముల వరకు నీ కీర్తిని ప్రచురిస్తాం తండ్రి, ప్రచురిస్తాం ప్రభువా. గాడ్ బ్లెస్ యూ అమ్మా. దేవుడు చక్కని వాక్యం. నా మట్టుకి నేను ఎంతో సంతోషం వాక్యంతో ఉండడం. వాక్యం మన ఇంటికి దీవెన. వాక్యం వస్తే సాతాను అంధకార దురాత్మ శక్తులన్నీ పారిపోవలసిందే, అనారోగ్యం పారిపోవలసిందే, అప్పులు పోవలసిందే, అసమాధానం దూరం అవ్వలసిందే. ఆ వాక్యము సజీవమే, బలము గలదే, 2 అంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటిని వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్ళను మూలుగును విభజించినంత మట్టుకు దూరుతుందటమ్మా. 4వ అధ్యాయం కదమ్మా హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమే, బలము గలదే, 2 అంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటిని వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్ళను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధిస్తూ ఉంటుందట. మరియు ఆయన దృష్టికి కనబడి సృష్టి ఏదీ లేదు. మనం ఎవనికి లెక్క అప్పచెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తమును తేటగా ఉంది, మరుగు లేకుంది. గనుక ఆయన దేవాలయమై ఉన్నామనియు దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నదనియు మనం తెలుసుకుని, ఒకవేళ మనం దేవుని ఆలయాన్ని పాడు చేస్తే మనల్ని పాడు చేస్తాడని భయంతో, దేవుని ఆలయం పరిశుద్ధమైనదని, ఆ ఆలయంలో ఆయనే ఉన్నాడని, మన దేహం దేవుని వలన మనకు అనుగ్రహింపబడిందని, మనలో ఉన్న పరిశుద్ధాత్మకు అది ఆలయమై ఉన్నదని, మనం విలువ పెట్టి కొనబడిన వారమని, మన సొత్తు కాదని గ్రహింపుతో, దేవుని భయముతో, మన దేహముతో దేవునిని మహిమపరచుదుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం
సుస్వాగతం